హాయ్ హలో వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. దిస్ ఈజ్ నాని. నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నాకు సార్ హోస్టింగ్ మీకు నచ్చిందా నచ్చలేదా జెన్యున్గా కామెంట్ చేయండి. అండ్ యష్మి గౌడ యాక్టింగ్, అది యాక్టింగ్ కాదు, ఓవర్ యాక్టింగ్ అసలు. సెకండ్కి ఒక రకం. అండ్ నాగమణి కంట ఏకులో వచ్చి మేకులో దిగిపోయాడు. అబ్బాయి అయితే మామూలు సేఫ్ గేమ్ కాదు భయ్య. కమింగ్ టు ఎపిసోడ్, ఫ్రైడే ఎపిసోడ్ అయితే ఫుల్ ప్రమోషనల్ టాస్క్, ఇంకేమీ లేదు, మొత్తం ప్రమోషనల్ టాస్కే పెట్టారు. సాటర్డే ఎపిసోడ్కి వచ్చేసరికి నాగ్ సార్ వచ్చారు. నాగ్ సార్ గన్ తీసుకొని రాగానే అబ్బో ఫుల్ సీరియస్ ఫన్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది అనుకున్నా. రెండు ఎక్కడ కనపడలా, ఏదో యావరేజ్గా మూవ్ అయింది. ఫస్ట్ రాగానే ముగ్గురు చీఫ్స్ని నుంచోబెట్టి మీ క్లాన్లో బాగా అనిపించిన వాళ్ళని గ్రీన్ అండ్ బాగా ఆడిన వాళ్ళని రెడ్లో పెట్టమన్నారు. ఫస్ట్ యష్మి గౌడతో స్టార్ట్ చేశారు. యష్మి గౌడ వచ్చేసరికి గ్రీన్లో అభయ్ అండ్ పృథ్వీరాజ్ని పెడితే, అండ్ రెడ్లో సోనియా, శేఖర్ భాష అండ్ ప్రేరణ. అండ్ నాగ్ సార్ మిగిలిన 2 క్లాన్స్లో ఎవరు బాగా ఆడారు అనిపించిన వాళ్ళ గురించి చెప్పమంటే, యష్మి గౌడ వచ్చేసరికి నబిల్ గురించి చెప్పింది. దానికి తగ్గ రీజన్స్ కూడా బాగున్నాయి, కరెక్ట్గా అనిపించింది నాకు కూడా. అండ్ నెక్స్ట్ నైనిక. గ్రీన్లో నబిల్, విష్ణుప్రియ, సీతక్క. అండ్ రెడ్లో ఆదిత్య ఓం గారు. వీళ్ళ గురించి చెప్పిన రీజన్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే ఆదిత్య ఓం గారు ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు అందరితో, సో రెడ్లో పెడుతున్నాను, కరెక్ట్గా అనిపించింది. అండ్ నైనికని కూడా మిగిలిన 2 క్లాన్స్లో ఎవరు బాగా ఆడారని అడిగితే నాగమణి కంట పేరు చెప్పింది. సో ఇందాక చెప్పే కదా, ఏకులో వచ్చి మేకులో దిగిపోయాడని. ఇంతకుముందు వీక్ కన్నా ఈ వీక్ నాగమణి కంట చాలా బాగా ఆడుతున్నాడు గేమ్. నెక్స్ట్ నిఖిల్ టీంలో ఉంది ఓన్లీ నాగమణి కంట మాత్రమే. ఇద్దరు కలిసి పోరాడి గెలిచారు. నాగ్ సార్ వీళ్ళిద్దరిని బాగా అప్రిషియేట్ చేశారు. అండ్ నాగ్ సార్ నిఖిల్ని అడిగాడు, మీ మిగిలిన 2 క్లాన్స్లో ఎవరు బాగా ఆడారని మీకు అనిపించిందంటే సీతక్క పేరు చెప్పాడు నిఖిల్. అండ్ నెక్స్ట్ నాగ్ సార్ యష్మి గౌడ అండ్ నైనిక ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్ అని చెప్పి ఓన్లీ నిఖిల్ కంటిన్యూస్ యాజ్ ఎ చీఫ్ అని చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ చిన్న టాస్క్ ఒకటి పెట్టారు హౌస్ మేట్స్ అందరికీ, నెక్స్ట్ చీఫ్ ఎవరు అవుతారా అని. దీంట్లో అభయ్ గెలిచాడు అండ్ నైనిక సేఫ్ అయింది. ఇది గైస్ నిన్నటి ఎపిసోడ్ రివ్యూ. సండే ఏదో లిమిట్లెస్గా జరగబోతుందని నాకు సార్ చెప్పారు. అది ఏంటో మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Until then, see you guys. This is Nani. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.